అయ్యకలేక అడుక్క తింటుంటే బెగ్గరొచ్చి బర్గర్ కావాలి అన్నాడట. ఆగో గట్లున్నాయి సీఎం సార్ మాటలు. తెలంగాణలోనే హామీల అమలుకు పైసలు లేవని ఆల్మోస్ట్ చేతులెత్తేసింది కాంగ్రెస్ సర్కారు. కానీ ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హామీల అమలుకు రేవంత్ రెడ్డి సారే జిమ్మదారు ఉంటాడట. సార్ కాన్ఫిడెన్స్ తోటి ఇచ్చిన స్టేట్మెంట్లు చూసి నెటిజన్లు కిస్స కిస్స జోకులు వేసుకొని నవ్వుతుండ్రట. సీఎం రేవంత్ రెడ్డి సార్ కు ఎంత కేర్ టేకింగ్ ఢిల్లీ అంటే తెలంగాణలో హామీలు అమలు కాకుండా మంచిదే గాని ఢిల్లీలో హామీలు అమలు చేసేందుకు నాది గ్యారంటీ అంటుండు. పురాగ రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఇయ్యలేదు, 20,000 ఇచ్చింది లేదు, నియోజకవర్గానికో ఇంటర్నేషనల్ బడి కడతందుకు ముందడిగి వేసింది లేదు, ఎవరికేం చేసింది లేదు గాని ఈ మోతెవర్లు ఢిల్లీలో పోయి హామీలు అమలు చేస్తారట. ఢిల్లీ బాగుపడాలంటే కాంగ్రెస్ సర్కార్ రావాలన్నట. ఎందుకు ఢిల్లీని కూడా తెలంగాణ లెక్క బర్బాద్ చేస్తందుక? ఆడ కేజ్రీవాల్ పాలనలా ఢిల్లీ పబ్లిక్ బాగానే ఉన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి సంది ఢిల్లీని ఏలింది తమర్ పార్టీ కదా. ఢిల్లీలో ఏం ఉద్ధరిచ్చిండ్రో జనాలకు తెలియదా? ఓట్లే బొచ్చలేపించుకునే తందుకు ఎసోంటి అబద్ధాలైన ఆడు మీ కాంగ్రెస్ వాళ్ళకి అలవాటే అని తెలుసు గాని మరీ గీతీర్ల జనాల షవులల్లో పువ్వులు పెట్టి హామీలు ఇస్తే నమ్మే అంత తెలివి తక్కువోళ్ళు ఢిల్లీ పబ్లిక్ గారు అని కామెంట్లు చేస్తుండ్రు సోషల్ మీడియాలో నెటిజన్లు.